సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనలో విఫలమైందని, ప్రజానాయకుడు నిత్యం ప్రజల కోసం పరితపిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు మీద తప్పుడు కేసులు బనాయించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపై దృష్టి సారించాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం భావ్యం కాదని అన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చక్రధర్ గౌడ్ పేరుతోని కాంప్లైంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పించి ఎఫ్ఐఆర్ చేపించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. ఇదే చక్రధర్ గౌడ్ గారు జూన్ 19వ తారీఖు నాడు డీజీపీకి కాంప్లైంట్ ఇవ్వడం, నవంబర్లో ఆ కేసును విత్డ్రా చేసుకోవడం, విత్డ్రా చేసినటువంటి కేసును మళ్లీ రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మళ్లీ కేసుని ఎఫ్ఐఆర్ చేయడం, దీన్ని ప్రజలు క్షమించరు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల పక్షాన తన్నీరు హరీష్ రావు గారు 6 గ్యారంటీలు, రుణమాఫీ మీద ప్రజల కోసం తన పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. అలాంటి వ్యక్తి మీద చేతగాని దద్దమ్మ, నోటికి తీటెక్కువైనటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రజానాయకుడి మీద, ఒక ఉద్యమకారుడి మీద, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు హరీష్ రావు గారి మీద కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు గారి మీద ఉద్యమ కాలంలో ఇలాంటి 100ల కేసులైనాయి, అయినా జంకలే. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి 100ల కేసులు పెట్టినా కూడా జంకకుండా, వనకకుండా తెలంగాణ కోసం పోరాటం చేసి కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారికి కురిచే వాటంలో ఉండి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర హరీష్ రావు గారిది, టీఆర్ఎస్ది, కేసీఆర్ గారిది. అలాంటి గొప్ప నాయకుల మీద చరిత్రహీనుడైనటువంటి నీవు, ఓటు నోటి కేసులో దొంగమైన నీవు ఈరోజు ఒక గొప్ప నాయకుడి మీద కేసు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నావు. నీకు చేతనైతే అభివృద్ధి, నువ్వు అధికారంలోకి వచ్చి 100 కోట్లు, 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చినావు. నువ్వు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 1,00,000 కోట్లు అప్పు తెచ్చినావు. చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ప్రజలు. కనీసం ఒక కొత్త స్కీమ్ లేదు, ఒక కొత్త ప్రాజెక్టు లేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మేము తీసుకొచ్చినటువంటి థమ్సప్ ఫ్యాక్టరీని నిన్న మనం ఓపెన్ చేసుకున్నాం. మేము కట్టిన బ్రిడ్జిలను ఓపెన్ చేసుకుంటున్నాం. మేము తీసుకొచ్చిన కెనాల్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా పబ్బం గడుపుకుంటున్నావు, కాలం గడుపుకుంటున్నావు తప్ప ప్రజల కోసం నువ్వు చేసిందేంటి? నీ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? నువ్వు రుణమాఫీ కనుక చేస్తే 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలి. నువ్వు చేసిందంతా 20,000 కోట్లు. ఎంతమందికి? గ్రామాలకు పోతే రైతులు పట్టి తరిమి కొడతారు. కాంగ్రెస్ వాళ్ళు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి రైతులు, ప్రజలు ఇలా నిన్ను చీకొడుతున్నారు. నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలు తిడతా ఉంటే సిగ్గు మారి కూడా నువ్వు పనిచేస్తా ఉన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ప్రజానాయకుడు అయితే, నీ మాటకు విలువ ఉంటే ఫస్ట్ నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయి. ఈ 49,000 కోట్ల రుణమాఫీ చేయి. రైతు భరోసా ఇవ్వు. కూలీ రైతు భరోసా ఇవ్వు. ఆటో రిక్షా వాడికి 12,000 ఇవ్వు. ప్రతి మహిళకు 2,500 ఇవ్వు. తులం బంగారం ఇవ్వు కళ్యాణ లక్ష్మి మీద. ఎక్కడా నువ్వు ఇచ్చిందేమీ లేదు. నీ నోటికి తీటెక్కువై, నీ నోటి తీటతోని ఇటు కేటీఆర్నో, హరీష్ రావునో, కేసీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. 50,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాం. అది కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలే. నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి అన్నావు, అది ఎక్కడ ఇచ్చింది లేదు. ఇట్లా తెలంగాణ ప్రజల్ని వంచి, తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి చరిత్ర నీది. నేను ఏది ఏమైనప్పుడు కూడా హరీష్ రావు గారి మీద పెట్టినటువంటి కేసులు వెంటనే విత్డ్రా చేసుకోవాలి.
లేకుంటే గ్రామాలకు మీరు రండి, మీరు ఇచ్చిన హామీల మీద నిలబెడతాం, నిలదీస్తాం. ప్రజల ఊరు పొలిమేరదారులకు